ఈరోజు దేవుని వాగ్దానము. మీరెన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. యెషయా గ్రంథము 45 అధ్యాయము 17 వచనము. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి మీకు రాదండి. దేవుని బిడ్డలుగా మనము ఇప్పుడు ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ, చాలా బాధ గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ, కానీ ఈరోజు అది తాత్కాలికమైనది. దేవుడు నీకు సిగ్గుపరిచే దేవుడు కాదండి, నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను విస్మయమొందకనుందురంట. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేసి అనేకమైన జనుల మధ్యన నిన్ను ఉన్నతంగా నిలవబెడతాడు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఇంకా అయిపోయిందేమో, నేను ఇంకా అన్యజనుల చేతులకి అప్పచెప్పబడ్డానేమో, ఇంకా నా జీవితం అయిపోయిందేమో అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉన్న సమయంలోనే ఇంకా మా జీవితం అయిపోయింది, మేము అనవసరంగా వచ్చామే, ఈ ఈ ప్రయాణం మేము చేసామే, ఆ కనీసం ఆ ఐగుప్తులో ఉన్న నేను బ్రతికుండే వాళ్ళమేమో, బానిసత్వంతోనైనా బ్రతికుండే వాళ్ళమేమో, అక్కడ ఉన్న చాలామంది అలా అనుకొని ఉంటారు. కానీ దేవుడు అంత కష్టపడి అక్కడి నుండి తీసుకొచ్చింది వీళ్ళు సిగ్గుపరచడానికి కాదండి, ఐగుప్తు జనుల మధ్యన ఇజ్రాయేల్ ప్రజల్ని ఘనపరచడానికి, నీ దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళకి చూపించడం కోసము దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చారు. ఈరోజు మనము కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో. మన ముందు ఎర్ర సముద్రం ఉంది, అనవసరంగా నేను ఈ మార్గం గుండా ప్రయాణం చేశాను, నేను తీసుకున్న డెసిషన్ తప్పేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఈ మార్గం గుండా తీసుకురాలి, నిన్ను ఘనపరచడానికి. ఎంత నీ ముందు పెద్ద శ్రమ ఉంటే ఆ శ్రమలో నుండి నిన్ను విడిపించగలడు. ఎందుకంటే మన దేవుని శక్తి అంత గొప్పదండి. నీ ముందు పరిస్థితులు చాలా క్లిష్టమైనవి ఉన్నాయనుకోండి, ఆ క్లిష్టమైన పరిస్థితుల నుండి దేవుడు నన్ను విడిపించగలడు. ఈ పరిస్థితి నాకు కష్టం అనిపించవచ్చు, నాకు భయం వేయొచ్చేమో, కానీ నా దేవుడికి సమస్తము సాధ్యమే. నా దేవుడు సమస్తము నుండి నన్ను విడిపించగలడు. ఆయన అంత గొప్ప శక్తిగల దేవుడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూసేవారుగా ఉంటాము. ఆయన ఎన్నటెన్నటికీ మనం సిగ్గుపడకయు విస్మయం అందుకునిందరంట. దేవుడు మనల్ని పిలుచుకున్నదండి ఆశీర్వాదాలకి వారసులు చేయడానికి, కానీ అన్యజనుల ముందు మనల్ని సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. మనల్ని ఉన్నతంగా ఉంచి అనేక జనుల మధ్యన ఆయన సాక్షులుగా నిలవబెట్టడానికి దేవాతి దేవుడు ఈరోజు మనల్ని పిలుచుకున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం దేన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. అందుకే దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనందరి జీవితంలో జరిగి దేవుని సాక్షులుగా ఉండాలని దేవుడి కొద్ది మాటల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.